ఫ్రెండ్స్, కొద్ది రోజుల ముందు మోడీ గారిని ఐఎస్ఐ చంపింది అన్న వీడియోలో నేను ఒక పాయింట్ చెప్పా. 30 ఏళ్ల ఆకాష్ దీప్ అనబడే డిఆర్డిఓ సైంటిస్ట్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అని చెప్పా కదా. ఆ టాపిక్ ను టచ్ చేసి వదిలేసా. ఇప్పుడు ఈ ఆకాష్ దీప్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. హోమీ జే బాబా గారిని చంపినట్లే కొన్ని శక్తులు భారతదేశానికి చెందిన టాలెంటెడ్ యంగ్ సైంటిస్టులను టార్గెట్ చేస్తున్నారు. చాలాసేపు రీసెర్చ్ చేసి మీ ముందు కొన్ని విషయాలు ప్రెజెంట్ చేయబోతున్నాను. భారతీయ సైంటిస్టులను చంపే గూఢచర్య ఆట 1966 నుండి మొదలైంది. భారత అణ్వాయుధాలకు ఫౌండింగ్ ఫాదర్ అయిన హోమీ జే బాబా గారు సడన్ గా ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు. చంద్రయాన్ 3 వంటి మిషన్స్ ను లాంచ్ చేసి భారతీయ పేరు ప్రఖ్యాతలను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన ఇస్రోకు ఆర్కిటెక్ట్ అయిన విక్రమ్ సారాభాయ్ గారు కేవలం 52 ఏళ్ల వయసులో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. సారాభాయ్ కు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, బట్ లేపేశారు. మొన్న చనిపోయిన ఆకాష్ దీప్ కు 6 నెలల క్రితమే పెళ్లైంది. చాలా యంగ్ అండ్ డైనమిక్ సైంటిస్ట్. మన ఇంటెలిజెన్స్ బ్యూరో, మన ఇండియన్ సిస్టమ్, సినిమా, టీవీ, బిగ్ బాస్ సెలబ్రిటీస్ కు ఇచ్చిన సెక్యూరిటీ టాలెంటెడ్ సైంటిస్టులకు ఇవ్వడం లేదు. ఒక టీవీ షోలో గెలిచిన వారికి పోలీస్ సెక్యూరిటీ ఇస్తున్నారండి. ఆకాష్ దీప్ వంటి సైంటిస్టులకు ఎందుకని కనీస సెక్యూరిటీ కూడా ఇవ్వడం లేదు. దేశం యొక్క జీడిపి ముందుకు తీసుకువెళ్లేది వీళ్ళే కదా, టీవీ లేదా సినిమా షోస్ కాదు కదా. నేను ఇక్కడ 100 కోట్ల బిజినెస్ చేసే హీరో లేదా డైరెక్టర్స్ గురించి మాట్లాడడం లేదు. బట్ చిన్న చిన్న టీవీ షోస్ లో ఉన్న సెలబ్రిటీస్ కే ఇంత సెక్యూరిటీ ఇచ్చినప్పుడు డిఆర్డిఓ, బార్క్, ఇస్రో సైంటిస్టులకు ఇంకెంత సెక్యూరిటీ ఇవ్వాలి అనేది నా పాయింట్. అమెరికా యొక్క గూఢచర్య సంస్థ అయిన సిఐఏ ఏమీ పని లేని పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా భారతీయ సైంటిస్టులను టార్గెట్ చేసి చంపుతోంది అనే కాన్స్పిరసీ థియరీస్ బయటకు వస్తున్నాయి. అయితే సిఐఏ దీని వెనుక ఉంది అని ఎవరి దగ్గర ప్రూఫ్స్ లేవు. మేబీ నేను ఈ విషయంలో కంప్లీట్లీ రాంగ్ అవ్వచ్చు. ఇది కూడా ఒక కాన్స్పిరసీ థియరీ అయి ఉండవచ్చు. బట్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తా. డాట్స్ ను మీరే కనెక్ట్ చేయండి. ఇది రియల్ స్పై గేమ్. జస్ట్ వ్యాపారం కోసం, డబ్బుల కోసం రక్తం మాంసాలతో చేసే రాజనీతి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. బ్రహ్మోస్ మిజైల్ గురించి మనందరికీ తెలుసు. రష్యా, ఇండియా కలిసి దీన్ని తయారు చేశారు. 21st సెంచరీలో ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ మిజైల్ బ్రహ్మోస్. గంటకు 4000 కిలోమీటర్ల వేగం, అణ్వాయుధాలను క్యారీ చేసే సామర్థ్యం, భూమి, సముద్రం, ఆకాశం 3 విధాలుగా త్రిశూల షిప్ ని ట్రై సర్వీసెస్ మిజైల్. ఇది యూజర్ ఫ్రెండ్లీ. సుఖై, మిగ్, రఫేల్, సబ్మరైన్స్, డెస్ట్రాయర్స్ ఇలా అన్నిట్లో ఇంటిగ్రేట్ అవుతుంది. మీరు ఈ వీడియోను ఇక్కడితో ఆపేసి ఏ ప్లాట్ఫామ్ కైనా వెళ్ళి విచ్ ఈస్ టాప్ సూపర్ సోనిక్ మిజైల్స్ అని టైప్ చేయండి, బ్రహ్మోస్ కనిపిస్తుంది. మొన్న డొనాల్డ్ ట్రంప్ టొమహాక్ అని చెప్పి రష్యాను బెదిరించాడు. ఇన్ఫాక్ట్ టొమహాక్ అంటే బ్రహ్మోస్ చాలా పవర్ఫుల్. బ్రహ్మోస్ ను సీ స్కిమ్ మిజైల్ అంటారు. అంటే ఇది సముద్రం యొక్క సర్ఫేస్ నుండి కేవలం 3 లేదా 5 మీటర్ల ఎత్తులో వెళ్తుంది. హైపర్సోనిక్ మిజైల్స్ లాగా తమ పాత్ ను గాల్లోనే మార్చుకుంటుంది. టొమహాక్ స్పీడ్ గంటకు 1000 కిలోమీటర్లు. టొమహాక్ రేంజ్ బ్రహ్మోస్ కంటే ఎక్కువే, బట్ ఎఫిషియన్సీ విషయంలో బ్రహ్మోస్ కు సాటి లేదు. టొమహాక్ ను రేథాన్ అనబడే అమెరికన్ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ లో ఒక భాగంగా ఉంది. అంటే డీప్ స్టేట్ లో ఒక భాగంగా ఉంది. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఈ ఆర్టికల్ చూడండి. 2022లో భారతదేశం బ్రహ్మోస్ ను ఫిలిప్పీన్స్ అమ్మే ఒప్పందం చేసుకుంది. ఇది యుఎస్ఏ కు నచ్చలేదు. ఇక్కడ మీరు నన్ను అడగాలి, వియత్నాం, ఫిలిప్పీన్స్ ఇద్దరు యుఎస్ఏ యొక్క ఆలీస్ కదా. ఇన్ఫాక్ట్ ఫిలిప్పీన్స్ దేశం యుఎస్ఏతో డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఎన్నో చేసుకుంది కదా, మరి అమెరికా ఎందుకు బాధపడుతోంది అని. ఇక్కడ గేమ్ ఏంటి అంటే సౌత్ చైనా సీలో చైనా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. సౌత్ చైనా సీ మా తాత తండ్రులు దీన్ని చైనా క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. అంక్లోజ్ ట్రీటీ మై ఫుట్ అంటుంది చైనా. అంతర్జాతీయ చట్టాలను లెక్క చేయదు చైనా. సౌత్ చైనా సీలో చైనా కృత్రిమ దీవులను కట్టుకుంది. ఫిలిప్పీన్స్, వియట్నాం, బ్రూనై, సింగపూర్, థాయిలాండ్ ఇలా సౌత్ ఈస్ట్ దేశాల నెత్తిపైన చైనా నాట్యం చేస్తోంది. సౌత్ ఈస్ట్ దేశాలైన సింగపూర్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, వియట్నాం అన్ని దేశాలకు అమెరికా నేవల్ షిప్స్, మిజైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలా యుద్ధ ఆయుధాలను సప్లై చేస్తోంది. దాదాపు $230 బిలియన్ ఒక్క సౌత్ ఈస్ట్ దేశాల ద్వారా ప్రతి ఇయర్ అమెరికా వ్యాపారం చేస్తుంది. ఈ వెపన్స్ ఎలా అమెరికా అమ్ముతోంది అంటే భయాన్ని చూపించి. చైనా మీ పైన ఎప్పుడైనా దాడి చేయగలదు, మిమ్మల్ని ఆక్రమించగలదు, మీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో చైనా వ్యాపారం చేయగలదు, ఆయిల్ ను వెలికి తీయగలదు, ఫిషింగ్ చేయగలదు అని చెప్పి అమెరికా వీళ్ళలో భయాన్ని నింపి వీళ్లకు ఆయుధాలను అమ్ముతూ ఉంటుంది అన్నమాట. ఈ ఆయుధాలను అమ్మే అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఇంతకు ముందు చెప్పా కదా, రేథాన్, లాక్హీడ్ మార్టిన్, జీ ఇలా ఈ కంపెనీస్ అన్ని ఉంటాయి. ఈ కంపెనీస్ అన్ని డీప్ స్టేట్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి వీళ్లకు సౌత్ ఈస్ట్ దేశాల్లో ఎవరి నుండి కాంపిటీషన్ రాకూడదు అనమాట. ఇయర్ 2022లో ఇండియా ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ అమ్మే డీల్ లో సైన్ చేసింది. ఇండోనేషియా బ్రహ్మోస్ కొనడానికి ఇష్టపడింది. యుఎస్ఏ బాధ ఇండియా మా వ్యాపారంలో దూరుతోంది అని. బ్రహ్మోస్ లాంటి అడ్వాన్స్డ్ సూపర్ సోనిక్ మిజైల్స్, స్ట్రైక్ క్యాపబిలిటీస్ కలిగి ఉన్న మిజైల్స్ ఫిలిప్పీన్స్, వియట్నాం కు ఇచ్చేస్తే యుఎస్ఏ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది.
ఈ దేశాలు సెల్ఫ్ రిలయంట్ అవుతాయి, ఆత్మ నిర్భరంగా అయిపోతాయి, సుసంపన్నం అవుతాయి. దే కెన్ ఈవెన్చువల్లీ డిఫెండ్ దెమ్ సెల్స్ ఫ్రమ్ చైనా. బ్రహ్మోస్ వార్ టెస్టెడ్ మిజైల్ అంటే యుద్ధంలో బ్రహ్మోస్ తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ లో పాక్ కు మనం ఫ్రీగా బ్రహ్మోస్ నే పంపాం. బ్రహ్మోస్ ను HQ-9 వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేయలేదు. HQ-9 అనేది చైనా యొక్క మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. దిస్ మీన్స్ సౌత్ చైనా సీలో కూడా చైనా డిఫెన్సెస్ బ్రహ్మోస్ ను ఇంటర్సెప్ట్ చేయలేరు. బ్రహ్మోస్ వంటి మిజైల్ చైనా దగ్గర లేదు. రష్యా బ్రహ్మోస్ యొక్క టెక్నాలజీను చైనాకు ఇవ్వదు. బికాస్ ఇండియా రష్యా బైలాటరల్ గా ఇద్దరు గోప్యంగా సీక్రెట్ గా తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ మిజైల్ ఇది. మొన్న అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జూన్ 2025 లో ఇండియా ఇంకొక అడుగు ముందుకేసింది. ఇంకొక సౌత్ ఈస్ట్ దేశమైన వియట్నాం కు బ్రహ్మోస్ ను అమ్మే డీల్లో ఆల్మోస్ట్ సైన్ చేసింది. రేపు రోజు సింగపూర్, థైలాండ్ ఈ బ్యాచ్ మొత్తం ఇండియన్ వెపన్స్ ను కొంటే అమెరికా ఒక వ్యాపారం దెబ్బతింటుంది. ఇండోనేషియా ఇండియా ద్వారా ఆకాష్ అండ్ బ్రహ్మోస్ ను కొనడానికి ఇష్టపడుతోంది. ఇష్టపడడం కూడా వీళ్లకు నచ్చలేదు. దే ఆర్ టార్గెటింగ్ ఇండియన్ బ్రహ్మోస్ ప్రాజెక్ట్స్ అనమాట. బ్రహ్మోస్ లో పనిచేసే సైంటిస్టులను టార్గెట్ చేసి ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ను దెబ్బతీయాలి అనుకుంటున్నారు. ఇండియా యొక్క డిఫెన్స్ ప్రొడక్షన్ ను దెబ్బతీయాలి అనుకుంటున్నారు. డబ్బులు ఇస్తే దేశాలనే అమ్మేసే పాకిస్తాన్ ISI యొక్క చీప్ గూఢచారులను హైర్ చేసి లేదా ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేసి CIA తన ఎజెండాను ఎగ్జిక్యూట్ చేస్తోంది. ఢిల్లీ, లక్నో, ముంబైలో ఉన్న టాలెంటెడ్ ఇండియన్ సైంటిస్టులను టార్గెట్ చేసి చంపుతున్నారు. లేదా హనీ ట్రాపింగ్ చేసి లైంగికంగా లేదా ఫిజికల్లీ వాళ్ళను అట్రాక్ట్ చేసి టెక్నాలజీస్ ను దొబ్బేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 2018 లో బ్రహ్మోస్ సైంటిస్టులకు హనీ ట్రాపింగ్ చేసి బ్రహ్మోస్ యొక్క డేటాను కాజేయడానికి ట్రై చేసింది పాకిస్తాన్. ఇక్కడ CIA ఆకాశ్దీప్ ను చంపేసింది అనే ఆధారాలు నా దగ్గర లేవు. మీకు చైన్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పా, డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. బ్రహ్మోస్ ప్రొడక్షన్ ను డిలే చేయడానికి ఇండియన్ కీ సైంటిస్టులను టార్గెట్ చేస్తున్నారు. సౌత్ చైనా సీలో నేనే పెద్దన్న, పావు లాంటి సౌత్ ఈస్ట్ దేశాలను మేమే కాపాడుతాము, మేమే రాజులం, మేమే మంత్రులం, మేమే సైనికులం అని చెప్పే అమెరికాకు బ్రహ్మోస్, ఆకాష్ వంటి సిస్టమ్స్ థ్రెట్లా మారిపోయాయి. మీరిక్కడ నన్ను అడగాలి, ఇండియా ఒకటేనా వీళ్ళు చైనా, రష్యా లేదా UK, యూరోప్ నుండి కూడా ఆయుధాలను కొనుక్కోవచ్చు కదా అని. సౌత్ ఈస్ట్ దేశాలైన ఫిలిప్పీన్స్, వియట్నాం చైనా నుండి ఆయుధాలు కొనలేరు. బికాజ్ వీళ్ళ యొక్క శత్రువు చైనానే కాబట్టి. రష్యా నుండి కూడా కొనలేరు. బికాజ్ రష్యా నుండి చైనా ఆయిల్ను కొంటుంది కాబట్టి. రష్యా అండ్ చైనా కమ్యూనిస్టు దేశాలు కాబట్టి రష్యాను కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. UK, ఫ్రాన్స్ ఈ దేశాల దగ్గర ఆయుధాలు కొనడం చాలా కాస్ట్లీ అఫైర్. థర్డ్ ఆల్టర్నేటివ్ పేరు భారత్ అన్నమాట. భారత్ సౌత్ ఈస్ట్ దేశాలకు దగ్గరగా ఉంది. మన యొక్క వెపన్స్ చాలా చీప్గా ఉంటాయి. మన వెపన్స్ని వీళ్ళు చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేయగలరు. మన యొక్క ఇండియన్ నేవీ వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది. ఈ విధంగా మెయింటెనెన్స్ విషయంలో, ఆపరేషన్స్ విషయంలో చాలా సౌకర్యంగా భారతదేశం ఉంటుంది. కాబట్టే వీళ్ళు భారత్ను థర్డ్ ఆప్షన్గా ఎంచుకున్నారు. 11th జూన్ 2025 రోజు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2014లో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే యుద్ధ ఆయుధాల యొక్క ఎక్స్పోర్ట్స్ కేవలం 2,000 కోట్లే ఉండేవి. ఇప్పుడు 2024లో ఇది దాదాపు 23,000 కోట్లకు చేరుకుంది. ఇయర్ 2047 కల్లా మేము 50,000 కోట్ల యుద్ధ ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పారు. ఇది కూడా అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ కు నచ్చలేదు. అమెరికా డోంట్ వాంట్ అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీ లైక్ ఇండియా టు బీ దేర్ కాంపిటీటర్. అమెరికన్ మార్కెట్లో 10% షేర్ ఇండియా గ్రాబ్ చేసినా తట్టుకోలేరు. ఆయుధాలను అమ్మడానికి లేని యుద్ధాలను మొదలుపెట్టే అమెరికాకు బ్రహ్మోస్, DRDO, ఇస్రో వీళ్ళందరూ ఒక థ్రెట్ లాగా మారిపోయారు. కాబట్టే సైంటిస్టులను టార్గెట్ చేస్తున్నారు. ఇలా చంపడం CIAకి ఏమీ కొత్త కాదు. వీళ్ళేమీ పతివ్రతలు కాదు. కోల్డ్ వార్లో ఎంతోమంది సోవియట్ సైంటిస్టులను చంపేశారు. CIA మొసాద్తో కలిసి ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్టులను చంపేశారు. ఇరాక్ సైంటిస్టులను కువైట్ ఆపరేషన్స్ ద్వారా చంపేశారు. 1966లో హోమీ బాబా గారు సడన్గా ఫ్లైట్ క్రాష్లో చనిపోయారు. యాక్చువల్లీ ఈయన న్యూక్లియర్ టెక్నాలజీలో చాలా అంటే చాలా టాలెంటెడ్గా ఉండేవారు. ఈయన యాక్చువల్లీ 1950sలోనే న్యూక్ యొక్క టెక్నాలజీను కనుక్కున్నారు. 1970sలోనే న్యూక్లియర్ శక్తిని ప్రయోగించాలి. ఈయన కనుక బ్రతికి ఉంటే 1968 లేదా 1970 లోపే మన దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ ఉండేవి. బట్ ఈయన్ను చంపేశారు. బికాజ్ ఈయన బ్రతికితే ఇండియా ఎక్కడ ఎదిగిపోతుందేమో, ఎక్కడ ఇండియా ద సో కాల్డ్ న్యూక్ ఇలైట్ లిస్ట్ క్లబ్లో చేరుతుందేమో అని వీళ్ళు దే డోంట్ వాంట్ ఎనీబడీ టు జాయిన్ దేర్ క్లబ్ అనమాట. సో ఈ విధంగా ఇండియాను వీళ్ళు డౌన్గ్రేడ్ చేశారు.
1971లో కేవలం 52 ఏళ్ల ఫాదర్ ఆఫ్ ఇస్రో విక్రమ్ సారాభాయ్ గారు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. ఈయనకు ఎటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ లేవు, చాలా హెల్తీగా ఉండేవారు, సడన్ గా చనిపోయారు. 1995 నుండి 2010 మధ్య కాలంలో ఇస్రో యొక్క 684 మంది సైంటిస్టులు మిస్టీరియస్ గా అనుమానాస్పదంగా చనిపోయారండి. సడన్ గా వితౌట్ ఎనీ ఇల్నెస్ చనిపోయారు. ఆర్టీఐ ద్వారా డేటా తీస్తే వీళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయారు అంటున్నారు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు, మా వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు, చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఇస్రో సైంటిస్టులకు సూసైడ్ చేసుకునే కర్మ ఏంటి, గవర్నమెంట్ జాబ్, మంచి శాలరీ, ఎవరినో టార్గెట్ చేస్తున్నారు, మనోలను చంపుతున్నారు. 2009 నుండి 2013 మధ్యకాలంలో బాబా అటామిక్ సెంటర్లో బార్క్లో పనిచేసే 11 మంది సైంటిస్టులు మిస్టీరియస్గా చనిపోయారు, సడన్గా చనిపోయారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ 2009లో యంగ్ రిసర్చర్స్ అయిన ఉమంగ్ సింగ్, పార్థ ప్రతిమ్ బేగ్ వీళ్ళిద్దరూ బార్క్లో రేడియేషన్ లీక్ అయింది అని చెప్పి చనిపోయారు. బట్ అక్కడ చూస్తే ఎటువంటి రేడియేషన్ లేదు, సడన్ గా చనిపోయారు. 2013లో ఒక సైంటిస్ట్ కల్పక్కం న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర ఉన్న ఒక సీలో మునిగిపోయి చనిపోయాడు. చాలా మంది ఇతన్ని ఎవరో చంపేశారంటారు, మిస్టీరియస్ గా సడన్ గా చనిపోయారు. న్యూక్లియర్ పవర్ కోఆపరేషన్ లో పనిచేసే 3 సైంటిస్టులు కూడా ఇలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతారు. 2018లో బ్రహ్మోస్ సైంటిస్ట్ పై హనీ ట్రాపింగ్ చేస్తారు. ఐఎస్ఐ ఒక అందమైన అమ్మాయి ఇతన్ని ఫోన్ లో కాంటాక్ట్ అవుతుంది, ఇతనికి మెప్పిస్తుంది, అన్ని చూపిస్తుంది, ఈ విధంగా ఇతన్ని ఫుల్ గా లొంగ తీసుకుంటుంది, ఇతన్ని ట్రాప్ చేస్తుంది అనమాట. అంటే లైంగికంగా మంచిగా కనిపించి ట్రాప్ చేసి ఇతని దగ్గర బ్రహ్మోస్ యొక్క సీక్రెట్స్ ను లాగేస్తుంది. ఎక్కడో మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఫెయిల్ అయిందా, మన సైంటిస్టులను మనం రక్షించుకోవడంలో ఎక్కడో 10% అయినా ఫెయిల్ అవుతున్నామా? యుఎస్ఏ, రష్యా వంటి దేశాల్లో సైంటిస్టులను కాపాడడానికి సపరేట్ ప్రోటోకాల్, సపరేట్ సెక్యూరిటీ అండ్ వీళ్ళకు సపరేట్ బిల్డింగ్స్ ఇస్తారు, సపరేట్ టౌన్షిప్స్లో వీళ్ళకు ఇల్లు ఇస్తారు. అండ్ వీళ్ళ ఇళ్లలో ఎంట్రీ అవ్వాలన్నా కూడా సీసీటీవీ ఫుటేజెస్, బయోమెట్రిక్ స్కానింగ్, ఇలా ఎన్నో ప్రోటోకాల్స్ ఉంటాయి. వీళ్ళను చాలా జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఐఎమ్ వెరీ సారీ, బట్ ఇండియాలో సెలబ్రిటీస్కు, టీవీ షోలో గెలిచిన వారికి ఉన్నంత సెక్యూరిటీ సైంటిస్టులకు లేదు. అండ్ ఇక్కడ నేను హీరోలు లేదా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గురించి, వేల కోట్ల బిజినెస్ చేసేవారి గురించి మాట్లాడడం లేదు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ గురించి మాట్లాడడం లేదు. వేల కోట్ల బిజినెస్ చేసేవారు కూడా టాలెంటెడ్, వీళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం సైంటిస్టులకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. ఒక కౌన్సిలర్కే XYZ సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు డిఆర్డిఓ వంటి ఛాలెంజింగ్, గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్లో పనిచేసే సైంటిస్టులకు ఇంకెంత సెక్యూరిటీ ఇవ్వాలి అనేదే నా పాయింట్. అండ్ అగైన్ ఇక్కడ సిఐఏ, ఐఎస్ఐ వీళ్ళే సైంటిస్టులను చంపుతున్నారు అనే ఆధారాలు నా దగ్గర లేవు. ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్. బట్ ఎక్కడో మీరు చూసుకోండి, ఏదైనా దేశం ఎదుగుతూ ఉందంటే ఒక పవర్ఫుల్ దేశం తొక్కడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో ఎదుగుతున్నామా? ఎక్కడ తొక్కాలి? బ్రహ్మోస్ విషయంలో, ఆకాశ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లో, స్వాతి రాడార్ ప్రొడక్షన్ లో. ఇస్రో ఎదుగుతోందా? చంద్రయాన్ 3ను సక్సెస్ చేశారా? ఇంకా ఎదుగుతున్నారా? ఎలా తొక్కుదాం? చిప్స్ ను ఆపేద్దాం, లేదా వీళ్ళకు టెక్నాలజీ ఇవ్వకూడదు, ఇంటిగ్రేషన్ చేయొద్దు, వీళ్ళను పినలైజ్ చేయాలి, సైంటిస్టులను కొనేయండి, లేదా చంపేయండి. సో ఈ విధంగా సప్రెషన్ జరుగుతోంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇంకా వస్తే చెబుతూనే ఉంటా. నాకు కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.